ఓవైపు రాయల్ ఛాలెంజర్స్ ఓడిన బాధ, మరోవైపు చివరి మ్యాచ్ ఆడేశానన్న భావోద్వేగం. అహ్మదాబాద్లో డీకే అని అభిమానులు నినాదాలు చేసిన వేళ సీనియర్ ఆటగాడు ఆటకు బై చెప్పేశాడు. కన్నీళ్లను దిగమింగుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. అదే సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. డీకేను కోహ్లీ హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే బాధలో కన్నీళ్లతోనే మైదానాన్ని డీకే వీడాడు. నిజానికి ఏ ఆటగాడైనా ఏదో ఒక రోజు కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సిందే. దినేష్ కార్తిక్ కు గత సీజనే చివరిదని అంతా అనుకున్నారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం డీకేను నమ్మిందే, మరో అవకాశం ఇచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని కార్తిక్ వినియోగించుకున్నాడు. ఒత్తిడిలోనూ అద్భుతాలు చేశాడు. విభిన్నమైన షాట్లతో ప్రత్యేకతను చాటుకున్నాడు. అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు. ఆర్సీబీ టఫ్ టైంను ఫేస్ చేసిన దశలోనూ నేనున్నానంటూ డీకే నిలబడ్డాడు. యువ ప్లేయర్లకు రోల్ మోడల్ గా నిలిచాడు. ఏజ్ అనేది తనకు జస్ట్ నంబర్ మాత్రమే అని ఆట తీరుతో చెప్పాడు. 38 సంవత్సరాల వయసులో వికెట్ కీపర్ గాను ఆకట్టుకున్నాడు. సీజన్లో మొత్తంగా 15 మ్యాచ్ల్లో డీకే బరిలో దిగాడు. 326 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. 187కి పైగా స్ట్రైక్ రేట్ను డీకే నమోదు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో 257 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 4842 పరుగులు సాధించాడు. 22 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 6 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలుత ఢిల్లీ తరపున బరిలో దిగాడు. 2011లో పంజాబ్కు మారాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు వెళ్లాడు. 2013లో ఐపీఎల్ విన్నింగ్ టీంలో డీకే కూడా సభ్యుడే. అప్పట్లో 19 ఇన్నింగ్స్ల్లోనే 510 పరుగులు సాధించాడు. 2014లో మళ్లీ ఢిల్లీకి వెళ్లాడు. 2015లో 12,50,00,000కు ఆర్సీబీ కొనుగోలు చేసింది. 2016, 2017లో గుజరాత్ లయన్స్ తరపున బరిలో దిగాడు. 2018 నుంచి 2021 వరకు కేకేఆర్ తరపున ఆడాడు. కెప్టెన్ గాను వ్యవహరించాడు. 2022లో మళ్లీ ఆర్సీబీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫినిషర్ గా మరో లెవెల్ చూపించాడు. ధోనీ తర్వాత దినేష్ కార్తికే బెస్ట్ ఫినిషర్ అనుకునేలా రఫ్ఫాడించాడు. అదిరిపోయే రికార్డులు నమోదు చేశాడు. 2022లో ఏకంగా టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. అక్కడ పెద్దగా రాణించలేదు. అంతర్జాతీయ ఆటకు దూరంగా ఉన్న కామెంటేటర్ గా డీకే బిజీ అయ్యాడు. ఐపీఎల్లోనూ బరిలో దిగాడు. గతేడాది ఐపీఎల్లో మాత్రం అంచనాలకు తగినట్టుగా ఆడలేదు. ఈసారి మాత్రం పైసా వసూలు ఆటగాడిగా నిలిచాడు. అభిమానులను తన వంతుగా ఎంటర్టైన్ చేశాడు. దీంతో డీకే ఐపీఎల్ కెరీర్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్టులు పెడుతున్నారు.